మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన పరలోకమందున్నటువంటి తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, నీ కుమారుని శిలువ మరణ దినాన్ని గుడ్ ఫ్రైడేగా పురస్కరించుకొని నీ మందిర ఆవరణంలో మేము చేరి తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా బిడ్డలు స్తుతించారు. మరి ముందున్నటువంటి సమయంలో జీవగ్రంథంలోని నీ మాటలు వినబోతుండగా విని గ్రహించుకొని అర్థం చేసుకునే మనసుని బిడ్డలకి ఇవ్వండి. చెబుతున్నటువంటి నాకును సంయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం మరలా ఒక మాట గుడ్ ఫ్రైడే. ఈరోజు ఏంటిది? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అనేది మంచి శుక్రవారం అని అర్థం. గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం. చనిపోయినటువంటి దినాన్ని ఎవరైనా మంచి అంటారా అంటే అనరు కదా. కానీ ఎందుకు యేసుక్రీస్తు వారు చనిపోయిన దినాన్ని మంచి అంటున్నామంటే మనకు అది ఉపయోగకరంగా మారింది. యావత్తు ప్రపంచ మానవాళికి ప్రయోజనకరమైనది ఆయన మరణం. యావత్తు ప్రపంచ మానవాళికి రక్షణని తెచ్చిపెట్టింది యేసుక్రీస్తు వారి మరణం. ఏమంటే ఒకసారి సింపుల్గా మాట్లాడుతాను. ఎవడైనా చచ్చిపోతాడా అమ్మా? ఎవడైనా మనిషి కోసం, ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు ఉన్నాడా? అలా ప్రాణం పెట్టగలిగినటువంటి సమర్థుడు ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎవడండి చనిపోవడానికి ఇష్టపడేది? మరణించడానికి ఎవడిష్టపడతాడు? ఒకసారి ఆలోచించండి. కనుక ప్రపంచ మానవాళికి రక్షణ రావాలి అంటే యేసుక్రీస్తు చచ్చిపోవాలి. అందుకే గుడ్ ఫ్రైడే అన్నాడు. దీని గురించి బైబిల్లో రాయబడిందా? ఎక్కడైనా మీరు మరి బైబిల్లో రాయబడిందా అని మనం ఆలోచన చేయాలి. బైబిల్లో రాయబడింది ఈ గుడ్ ఫ్రైడే గురించి. ఈ గుడ్ ఫ్రైడే ఒక మంచి దినంగా ఈరోజు దేవుని ప్రజలుగా మనం ఏం చెయ్యాలో చక్కటి మాట రాయించాడు. ఇది చదవరు ఎవరు. ఇది చదవకోకుండా శ్రమలు అని పేరు పెట్టుకొని క్రైస్తవ్యం ముందుకెళ్తుంది. ఈ గుడ్ ఫ్రైడే రోజు మనల్ని ఏం చేయమన్నాడంటే ఒక అద్భుతమైనటువంటి మాట. యావత్తు ప్రపంచ మానవాళి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు అని చెప్పేసి ఒక గుడ్ ఫ్రైడేగా యావత్తు ప్రపంచ మానవాళి జరుపుకుంటుంది దేవుని మందిరంలో. మరి చాలామంది ఏ విధంగా ఈ గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నారు? ఏం చేస్తారు ఈరోజు మందిరంలో? బాధకు సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారు. బాగా వినండి. బాధకు సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. చాలామంది ఏడుస్తూ ఉంటారు. అంతే కదా? మీరు చూసినటువంటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నాను నేను. ఇది నిజమా కాదంటే 100% నిజం. బాధపడే పాటలు ఉంటాయి. మీరు పాడే పాటలలో బాధ, యేసుక్రీస్తుని చంపారు కదండి, బాధ. ప్రార్థనలో యేసుక్రీస్తు వారు మన కొరకు చచ్చిపోయాడు కదండి, బాధ. బాధపడతారు. ఈరోజు కొత్త బట్టలు ఎవరు కట్టుకోవాలి? మీరు కొత్త బట్టలు కట్టుకోరు. ఈస్టర్ రోజు కట్టుకుంటారు. తిరిగి లేచాడన్న ఆనందంలో ఈస్టర్ రోజు కట్టుకుంటారు. మీరంతా ఆనందంగా తయారయ్యే రోజు ఏదైనా ప్రపంచంలో ఉందా 365 రోజులు అంటే ఒకే ఒక్క రోజు. అది నేనంటున్న మాట కాదు, కల్పితం నా దగ్గర ఉండదు. అసలు యేసు చచ్చిపోతే మనం ఆనందపడాలా? అలా ఆనందపడమని చెప్పింది కూడా మన తండ్రే. కొడుకుని ఇష్టంగా చంపుకున్నాడు కదా. ఇష్టంగా చంపుకున్న కొడుకు చచ్చిపోయినప్పుడు మనం ఎందుకు ఆనందపడకూడదు? ఏంటండి నువ్వు భలే చెప్తున్నావు, ఎవరైనా యేసుక్రీస్తు చచ్చిపోతే ఆనందపడతారండి, సంతోషపడతారు, నువ్వు భలే చెప్తున్నావు అని చెప్పేసి మీరు అనొచ్చు. సంతోషపడాలా? నీకు లైఫ్ టైం రక్షణ వచ్చింది. నీకు లైఫ్ టైం, అది నువ్వు లైఫ్ టైం ఆనందపడే రోజు వచ్చింది. నీకు లైఫ్ టైం సంతోషపడే రోజు వచ్చింది. నీకు
యుగ యుగాలు పరలోకంలో నీవు నివాసం చేసే ఒక గొప్ప ఆపర్చునిటీ నీకు వచ్చేసింది. ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా? మామూలుగా ఉండదు ఆనందం. ఉద్యోగం రాకముందు ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, తినక త్రాగక, బట్టలు సక్రమంగా ఉండవు, పుస్తకాలు సక్రమంగా ఉండవు, ఎన్నో ఇబ్బందులతో నువ్వు కష్టపడి మెట్లు ఎక్కుకుంటూ వచ్చి ఒక గొప్ప ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఆ ఆనందం పట్టజాలదు. మన ఇద్దరు అన్నదమ్ములకి ఎస్ఐ వచ్చింది, అమ్మకి సెల్యూట్ చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములకే ఒకే కుటుంబంలో 7 అక్క చెల్లెలకి పోలీస్ జాబ్ వచ్చింది. ఆ కుటుంబం ఎలా ఉంటుంది? అవునా కదా? ఈరోజు నీవు నేను సుఖంగా సంతోషంగా పరలోకంలో యుగయుగాలు మనం ఉండాలి అంటే అది యేసు వలనే సాధ్యం. ఆ యేసు చచ్చిపోవాలి. ఆ రోజు నీకు ఏం ఉండాలో తెలుసా? ఆనందం. అందుకే చెప్తున్నాడు చూడండి ఆయన బైబిల్లో, మన ఇంట్లో తల్లిదండ్రులు ఎవరో చనిపోతే బాధపడతామేమో కానీ, ఏడుస్తామేమో కానీ, యేసు చచ్చిపోతే మాత్రము ఆనందపడాలి. అది చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే యావత్తు ప్రపంచ మానవాళికి రక్షణ తెచ్చిపెట్టింది. ఎవడు చచ్చిపోతాడో చెప్పండి మీరు? ఎవడు చచ్చిపోతాడండి? ప్రపంచంలో ఎవరైనా చచ్చిపోయారా? ఎవరైనా ప్రాణం ఇచ్చినటువంటి మనిషి మీ కంటికి కనబడ్డాడా? ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఆ యేసుక్రీస్తు కోసం ఎందుకు నువ్వు బ్రతకటం లేదు? ఆ యేసు దగ్గరికి ఎందుకు రావటం లేదు? ఆ యేసు నువ్వు ఎందుకు విశ్వసించటం లేదు? ఆ యేసు చనిపోయిన రోజు నువ్వెందుకు ఆనందపడటం లేదు? ఇది నా ప్రశ్న. ఎందుకండి ఆయన సిలువ వేసేటటువంటి క్రమంలో యెరూషలేం ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారండి. ఏడుస్తున్నారు. ఒక మంచి మనిషికి అవమానంతో సిలువ వేసి చంపడానికి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి యెరూషలేం ప్రజలందరూ, ఆ స్త్రీలందరూ కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏమండి, ముక్కు మొఖం తెలియనోడు చచ్చిపోయిన ఆ ఇంటికి పోయి వాళ్ళు ఏడుతుంటే ఏం పోయి కన్నీళ్ళు గారుతూ ఉంటుంది. ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉందో తెలుసు మీకు. ఎక్కడ పడితే అక్కడ కన్నీళ్ళు కార్చమాకండి. దేనికి పడితే దానికి ఆ కన్నీళ్ళు కార్చకూడదు. ఆ కన్నీళ్ళనంట బుడ్డులో దాచుకుంటున్నాడంట దేవుడు. ఆ కన్నీళ్ళన్నీ కూడా బుడ్డులో పెట్టుకొని, ఆ బుడ్డులో దాచుకొని, మనం పోయిన రోజు ఇదిగో ప్రతి బాష్ప బిందువును తూడుస్తాడంట. నీ ఏడుపును తూడ్చేవాడు దేవుడు. ఇప్పుడు ఏడుస్తున్నా అవన్నీ కూడా బుడ్డులో దాచుకుంటాడంట. దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు? నీ కొరకు ఏడుస్తున్నావా? నీ కుటుంబ సభ్యుల కోసం ఏడుస్తున్నావా? ఎవరో చనిపోతే నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తున్నావా? అందుకనే లేడీస్ని బలహీనులు అంటుంటారు. మాలాంటి వాళ్ళకి ఏడుపు వచ్చింది కానీ లోపల ఏడుస్తాం మేము. మీలాంటి వాళ్ళు ఏం లేదు, పట్ట రాల్చేస్తూ ఉంటారు ఆ బిందువులన్నీ కూడా, అన్నిటి బిందువులన్నీ కూడా. దానికోసం ఏడవకూడదు. నువ్వు కేవలం ఏడవలసింది దేవుని మాటల ప్రజల పట్ల నువ్వు ఏడవాలి. దేవుని మాటల ప్రజలకు అవసరం కదా. ఆ ప్రజల కొరకు నువ్వు ఏడుస్తావే, నువ్వు కష్టపడతావే, నువ్వు బాధపడతావే, ఆ రోజు అవన్నీ కూడా ఆ నీళ్ళన్నిటిని కూడా బుద్ధిలో పెట్టుకుంటాడు ఆయన, దాచుకుంటాడు. అవన్నీ చూస్తాడు. నా బిడ్డ నా కోసం ఎన్ని కన్నీళ్ళు రాల్చింది, ఇక నా బిడ్డకి కన్నీటి చుక్క కూడా రాకూడదు, ప్రతి బాష్ప బిందువుని తూడ్చేస్తానంటాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేం ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారి సిలువ వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసన్న మాట చెప్పండి ఇప్పుడు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లేదు యేసు ప్రభువా, నీ కోసం ఏడుస్తాం మేము, మా కోసం ఏడవం, మా పిల్లల కోసం ఏడవం, పని కట్టుకొని నీ కోసం ఏడుస్తామని చెప్పేసి యేసుక్రీస్తు కోసం ఏడుస్తున్నారండి ఈరోజు. అంటే నువ్వేం చేస్తున్నావు? వాక్యానికి నువ్వు భిన్నంగా ప్రవర్తిస్తున్నావు. ఆజ్ఞ నువ్వేం చేస్తున్నావు? అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు దేవుని కోసం ఏడవడం కూడా అది పాపం అంటున్నాడు దేవుడే. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే చెడిపోయేది మీరు, మీ పిల్లలు. మీకోసం మీరు ఏడిస్తే, మీకోసం మీరు వేడ్చి, మీరు మార్పు చెందితే మీరు కూడా ఎక్కడికి వస్తారు? ఇప్పుడు నాతో పాటు మీరు పరలోకానికి వస్తారు. కానీ మీకోసం ఏడవండి. మీ పరిస్థితులు బాగలేవు, అపవాది ఉంది మీ దగ్గరే. మీ పిల్లల పరిస్థితులు బాగలేదు, అపవాది ఉంది మీ దగ్గరే. వారిని మీరు కాపాడుకోవాలి, వారి కోసం మీరు ప్రార్థన చేయాలి, వారి కోసం మీరు వాక్యం చెప్పాలి, వారి కోసం మీరు ఎన్నో కష్టాలు పడి దేవుని సన్నిధికి నడిపించాలి. నా బిడ్డను మార్చు తండ్రి అని నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు, అవి బుడ్డులో దాచుకుంటాడు. నా భర్త కోసం, నా భర్త మారాలి అని చెప్పేసి దేవుని పాద సన్నిధిలో మోకరించి నువ్వు ఏడువు.
కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తెలుసా? కన్నీటి ప్రార్థన పనికి రానన్నిటికి కూడా ఏడవకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, నా కోసం కాదమ్మా మీరు ఏడవద్దంటే మనం ఏంది పని కట్టుకొని ఏడవటం? ఏం చెప్పాడు మన గురించి? ఒకసారి బైబిల్లో చూడండి, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22 నుంచి చదవండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22 నుంచి చదవండి. ఎంత మంచి మాటలు మన కొరకు రాయించాడో ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఎంత మంచి మంచి అండర్లైన్ చేసుకుని బంగారపు మాటలు ఇవి. రెడ్ పెన్ ఉన్నా, స్కెచ్ పెన్ ఉన్నా చక్కగా అండర్లైన్ చేసుకొని చదువుకోండి. ప్రతిరోజు దాన్ని చదవండి. ప్రతి వారం మీరు చదువుకోండి. ప్రతి సంవత్సరం మీరు చదువుకోండి. అద్భుతమైనటువంటి మాటను దేవుడు అక్కడ పొందుపరిచాడండి, రాయించాడండి. మన కొరకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే 118వ కీర్తన 22వ వచనం నుంచి చదవగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఏం చేయాలి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన ఏ దినం? ఇదే యేసుక్రీస్తు మరణ దినం ఏదైతే ఉందో ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ దినం గురించి దేవుడు మాట్లాడితే ఏమన్నాడు? ఉత్సహించండి, సంతోషించండి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రాయి ఎవరో తెలుసా? ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు. మూలక తల రాయను. ఆ రాయిని ఏం చేశారు? చంపేశారు. అదే గుడ్ ఫ్రైడే అండి. గుడ్ ఫ్రైడే రోజు నువ్వేం చేయాలి? ఉత్సహించాలి. ఎలాంటి మంచి రాయి, మంచి మనిషిని మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారండి? చంపేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చెప్తున్నాడండి? ఎంత మంచి మాట. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే నిషేధించారంటే వద్దు, మాకు ఆ రాయి మాకొద్దు, యేసుక్రీస్తు మాకొద్దు, అతను చంపేయండి, మాకు బరబ్బే కావాలి, దొంగ కావాలి మాకు, కానీ యేసుక్రీస్తు వారు మాకొద్దు, యేసుక్రీస్తు వారిని చంపేయండి అని చెప్పేసి ఆ రోజు ప్రజలు కంఠాస్పదంగా మాట్లాడారు కదండి. ఆ రోజు ఏం జరిగింది? మూలక తలరాయను, అది యెహోవా వలన కలిగింది. ఎవరి వలన కలిగింది? దేవుని వలన కలిగింది. అది మన కన్నులకు ఎలా ఉందంటే ఆశ్చర్యము, అది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించాలి. వద్దనుకున్నది యేసుక్రీస్తు గురించి, చంపాలనుకున్నది చంపింది యేసుక్రీస్తు గురించి. ఆ యేసుక్రీస్తు చనిపోయినటువంటి దినాన్ని దేవుడు ఏమన్నాడు? మీరు సంతోషించండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ప్రపంచానికి యేసుక్రీస్తు వారు మూలరాయండి. ఆ మూలరాయిని ఏం చేశారు వారు? యేసుక్రీస్తు వారిని సిలువలను చంపేశారు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఏమండి? ఆలోచించండి. ఆ రాయి మూలక తల రాయి. యేసుక్రీస్తు వారు మరి సిలువలో చనిపోయినప్పుడే మనకు రక్షణ వచ్చింది. ఏ నామములో మనకు రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ. ఆయన కనుక చనిపోతే మనకు రక్షణ ఎక్కడుంది? మనకు రక్షణ ఎక్కడ ఉందండి? అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి దినాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు సంతోషిస్తున్నారు? ఎవరు ఉత్సహిస్తున్నారు? అందరూ బాధపడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారు. అవునా కదా? అవునా కదా? ఎవరు ఉత్సహిస్తున్నారు? ఎవరు? ఈరోజు సంతోషం ఉండాలి, ఈరోజు క్రొత్త బట్టలు కట్టుకోవాలి, ఈరోజు పిండి వంటలు, కానీ ఈరోజే చికెన్ మటన్ ఎవరు తింటారు? ఈరోజు అసలు యేసుక్రీస్తు చనిపోయిన రోజు అయితే బాధ అయితే ఎవరైనా చనిపోయిన రోజు అలా వండుకొని తింటారండి? ఎవరైనా ఆ రోజు సంతోషంగా ఉంటారండి? కొత్త బట్టలు కట్టుకుంటారండి అంటారు కదా? కట్టుకోవాలి, తినాలి, సంతోషంగా ఉండాలి. లేకపోతే నీకు నాకు మనకు రక్షణ లేదు. ప్రపంచ మానవాళికి మూలరాయి యేసుక్రీస్తు అయితే, ఆ యేసుక్రీస్తు వారి సిలువలో చనిపోతే, ఆ యేసుక్రీస్తు వారి సిలువలో చంపబడితే, ఆ క్రీస్తు ద్వారా మనకు నేడు యావత్తు ప్రపంచానికి రక్షణ వచ్చిన దినం. లేకపోతే నీకు నాకు పరలోకం ఎక్కడుంది? నీకు నాకు ఆనందం ఎక్కడుంది? నీకు నాకు సంతోషం ఎక్కడుంది? ఆయన కనుక సావకపోతే, ఆయన కనుక భూమి మీదకి రాకపోతే, ఇదిగో మనం అంతా కూడా పాతాళం నరకంలోకి వెళ్ళిపోవాలి, యుగ యుగాలు కాలాలి. అలాంటి పరిస్థితిని రాకుండా చేసింది మన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. పేతురు ప్రసంగంలో ఏం చెప్తున్నాడో. 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11, 12 చదువు. 11 చదువు. ఇల్లు కట్టువారైనా
మీరు తునీకరించినటువంటి ఆ రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమున, అంటే యేసుక్రీస్తు వారి యొక్క నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనకు రక్షణ లేదు అన్నాడు. చూడండి అక్కడ ఏమంటే కీర్తన గ్రంథంలో చెప్పిన ఆమూల రాయి గురించి మాట్లాడుతూ, ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, ఆయన తప్ప, ఆయన ద్వారా తప్ప మనకు రక్షణ లేదు. ఎవరి వల్ల భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రజల వల్ల కూడా రక్షణ లేదు అని చెప్తున్నాడు. చూడండి ఏమండి, ఎవరండి చనిపోయేది ప్రజల కోసం? ఎవరండి ప్రజల కోసం ప్రాణం పెట్టేది? మన రక్షణ కోసమే ఈ త్యాగం చేశాడు యేసుక్రీస్తు. తెలుసా మీకు? మనకు రక్షణ రావాలని భయంకరమైనటువంటి మరణాన్ని ఏమంటే అనుభవించాడు యేసుక్రీస్తు. ఎవరు అలా చచ్చిపోతారండి? ఎవరు అవమానాలు పొందుతారు? ఏమంటే చిన్నప్పటి నుంచి అండి, శరీరధారి అయినటువంటి దినాలలో నుంచి కూడా 33.5 సంవత్సరాల వరకు కూడా మహారోదన, యాతన, భయంకరమైనటువంటి శిక్ష అనుభవించాడు కదండి యేసుక్రీస్తు. ఎవరికి వచ్చింది అలాంటి శిక్ష? ఎవరు భరించారు అలాంటి మరణం? ఎన్ని అవమానాలు, ఎన్ని పిడిగుద్దులు, ఎన్ని నిందలు, ఉమ్మి వేతలు, అవమానకరమైనటువంటి మాటలు, తిండిపోతున్నారు, త్రాగుపోతున్నారు, దెయ్యం పట్టిన వారు అన్నారు. ఏమండి, శిలువలో వేసినప్పుడు ముళ్ళ కిరీటం, పక్కకు బల్లెపు పోటు, ఏమండి కాళ్ళకు చేతులకు మేకులు, ఎంత భయంకరంగా చిత్రవదకు గురి చేశారు యేసుక్రీస్తు వారిని. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభిస్తే మధ్యాహ్నం వరకు కూడా ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పెట్టారండి యేసుక్రీస్తు వారిని, ఎన్ని శ్రమలు అనుభవించారండి. ఇదంతా ఎందుకు యేసుప్రభు అని నువ్వు యేసుప్రభుని అడిగితే, ఇదంతా మానవాళి రక్షణ కోసమే, నా త్యాగం అంటున్నాడండి. వాళ్ళేమో మాకు పనికి రావు యేసుక్రీస్తు అని చెప్పేసి సిలువలో చంపిపడేశారు కదా వాళ్ళు. మాకు పనికి రావు, మాకొద్దు, తృణీకరించారు. ఈ రాయిని వాళ్ళు ఏం చేశారు? నిషేధించారు, తృణీకరించేశారు. మానవాళికి రక్షణ వచ్చే యేసుక్రీస్తు వారినే వారు వద్దనుకున్నారు. కానీ ఆ యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని పిల్ల, ఆ యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వచ్చింది. ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, ప్రపంచంలో ఏ మనిషి వలన కాదు, ఏ వ్యక్తి వలన కాదు మనకు రక్షణ వచ్చింది. కేవలం యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మనం ఎలా ఉండాలి? మరి ఎలా ఉండాలండి? అలాంటి వారి ద్వారా మనకు రక్షణ వచ్చినప్పుడు మనం ఉచ్చయించాలి, సంతోషించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన వారు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. యేసు ప్రభువా, మా కోసం నువ్వు సిలువలో వేయబడ్డావా, సిలువలో చనిపోయావా, మా కోసం రక్తం కారుస్తున్నావా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. మన కారవద్దా, చనిపోవద్దా? అమ్మా, మా కోసం నువ్వు చనిపోతున్నావు, మరి మన కోసం చచ్చిపోవాలి. మరి ఆయన మన కోసం రక్తం కారుస్తున్నాడు, మన కోసం రక్తం కార్చాలి. మరి ఆయన ఆ రక్తమే మనకి ప్రోక్షణ, ఆ రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది, ఆ రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నువ్వేంటి మా కోసం రక్తం సిందించావా యేసు ప్రభువా అని కన్నీళ్ళు గారుస్తున్నావు? నిజమైన ఏడిపోయినా అది? అమ్మ, నిజమైన ఏడిపోయినా? 2000 సంవత్సరాలు అయింది ఆయన చచ్చిపోయి. ఎవరికి ఏడిపోతుంది? నేను రాత్రి చెప్పాను కదండి, చచ్చిపోయిన రోజు బాగా ఏడుస్తారు, తెల్లారి కొద్దిగా, 3వ రోజు చిన్న దినం, చిన్న కొద్దిగా వాళ్ళని చూసి కొద్దిగా, 4వ రోజు ఏముండదు, 5వ రోజు ఏముండదు, ఆ రోజు ఏముండదు, 11వ రోజు వచ్చిందండి. ఆ 11వ రోజు అందరూ చూస్తారు కదని చెప్పేసి ఏదో నీటి పూట అలా రాడుస్తారు. ఇక తర్వాత తినకుండా ఉంటున్నారు వీళ్ళు, తిండి మానుకుంటున్నారు. ఏమన్నా ఏముండదండి. ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోతేనే ఒక వారానికి, ఒక 10 రోజులకు, లేకపోతే ఒక నెలకు, లేకపోతే ఒక సంవత్సరం అనుకోండి, నువ్వు ఏడవట్లేదే, బాధని వదిలేసావే. యేసుక్రీస్తు వారు చచ్చిపోయి 2024 సంవత్సరాలు అవుతుంటే నీకు ఏడుపు ఎలా వస్తుంది? నిజమైనటువంటి ఏడుపేనాది? ఇలా అంటున్నానని బాధపడమాకండి. వాక్యం టు వాక్యం నువ్వు కలిగి ఉంటేనే పరలోకం. నేను ఎప్పుడు కూడా మీకు పరలోకం రావాలని చూసేవాడినే, కానీ మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక రకంగా మాట్లాడాలని ఉద్దేశం నాది కాదండి. మీ గురించి నేను మాట్లాడితే నాకేం వస్తుంది? అవునా కాదా? మీరు ఏడవడం వలన నాకేం వస్తుంది? లేకపోతే మీరు ఏడవడం వల్ల నాకేం పోతుంది? ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన కోసం ఏ రకంగా ఏడుస్తాం మీరే చెప్పండి. ఆయన చచ్చిపోకపోతే మనకు రక్షణ రాదు. ఆయన చచ్చిపోలేదనుకోండి, మనకు రక్షణ రాదు. మరి అలాంటప్పుడు రక్షణ వచ్చింది, మనం సంతోషంగా మనల్ని పెట్టడానికి ఆయన చచ్చిపోయాడన్నప్పుడు ఎందుకు మనం బాధపడాలి? ఎందుకు మనం ఏడవాలి?
అందుకనే మన కొరకు, మన పిల్లల కొరకు మనం ఏడవాలి, బాధపడాలి. ఏమండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తం కార్చడం వల్లనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడం వల్లనే మనకు రక్షణ వచ్చింది. అందుకనే మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి బైబిల్లో దేవుడు చెబుతున్నాడండి. పనిగట్టుకొని ఈరోజు 40 దినాలు ఉంటున్నారండి ఏడవటానికి. వద్దు, ఉపయోగం లేదు దాని వలన. దేవుడు ఏడవన్న వాటి కోసమే మనం ఏడవాలి. 40 రోజులు మరి శ్రమ పడుతూ 40 రోజులు శ్రమ పడుతూ 40 రోజులు ఏడుస్తూ మరి ఉన్నావు కదా. మరి 365 రోజులు 40 రోజులు పోతే ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? మరి మిగతా రోజులు నువ్వు ఆనందపడతావా? మిగతా రోజులు నువ్వు సంతోషపడతావా? మిగతా రోజులు నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశాడండి? ఆయన రక్తం కాచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కోసం మనం ఏం చేయాలి? ఆయన కోసం మనం ఏం చేయాలమ్మా? బ్రతకాలి. ఆయన కోసం మనం చేయాలి. అనేకుల్ని దేవుని వైపు నడిపించే ప్రయత్నంలో మనం ఉండాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆ రోజు మనము ఆనందపడాలని కోరుకుంటున్నాడండి. ఆ రోజు మనము సంతోషపడాలి, ఉజ్జయించాలని కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. చాలామంది గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఎన్ని మాటలు ఉంటాయి? శిలువలో పలికిన ఎన్ని మాటలు ఉంటాయి? 7 మాటలు ఉంటాయి. ఆ 7 మాటలు ఏం చేస్తారు? వీళ్ళు చదివేసి వదిలేస్తూ ఉంటారు కదా, చదువుకుని వదిలేస్తారు అంతే. కానీ ఆ 7 మాటల్లో నీ లైఫ్ ఉంటుంది. ఆ 7 మాటల్లో యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న విధానం ఉంటుంది. అందులో ఆ 7 మాటల్లో నీవు నేను పరలోకం ఎలా వెళ్ళాలో మనకు కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలు. ఏదో ఆ ఒక్క గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే 7 మాటలు చదువుకొని వదిలేయడం కాదు. 7 మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం చదువుకోవాలి. 7 మాటల్లో ఉన్న పరమార్థాన్ని 365 రోజులు వర్తింప చెయ్యాలి. కాబట్టే చివరి దినాలలో, చివరి మరణ దినాలలో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, ఎవరైనా చనిపోయేటప్పుడు కొన్ని విషయాలు చెప్తారు. చెప్పినప్పుడు ఆ మాటలు ముఖ్యమైనవా కావా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మన పితరుడు చనిపోయాడు అనుకోండి, మన తండ్రి మన తాత చనిపోయాడు. వాడు ఏం చేస్తాడు? చనిపోయినప్పుడు ఆ తండ్రి తాత ఏం చేస్తాడు? కొడుకులను కూతురులను పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏం చేస్తాడు? 1,00,000 రూపాయలు ఎవరికైనా వడ్డీకి ఇచ్చాడు. వడ్డీకి ఇచ్చిన కాగితం ఒక దగ్గర ఉంది. అప్పుడు ఏం చేస్తాడు? పిలిచి, అరే పలానా వ్యక్తికి నేను వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఆ 1,00,000 రూపాయల కాగితం బీరోలో ఉంది, చూడండి రా నాన్నని చెప్తాడు. అది విలువైన మాట కాదా? అమ్మ చనిపోయేటప్పుడు, అరే మనకి పలానా దగ్గర 1 కుంట కొన్నాను, పలానా దగ్గర 2 కుంటలు కొన్నాను, పలానా దగ్గర ఎకరం ఉంది, ఇగో దానికి పట్టా పలానా కాడ పెట్టాను నేను, ఇదిగో దానికి అగ్రిమెంట్ కాగితం పలానా కాడ ఉందని చెప్తాడు. ఇవన్నీ విలువైన మాటలేనా? విలువైన మాటలా కాదా? పెద్ద కొడుకుని పిలుస్తాడు. పెద్ద కొడుకుని పిలిచి, చెల్లి ఉంటుంది, అరే చెల్లికి నువ్వే బాధ్యత బరువు మోసి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేయాలి. విలువైన మాటలని ఇవన్నీ విలువైన మాటలే. చనిపోయే ముందు చెప్పే మాటలకు విలువ ఎక్కువ అంట. యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు చెప్పిన 7 మాటలకి విలువ ఎక్కువ. ఆ 7 మాటలు ఏదో 7 మాటలు చదువుకుని వదిలేయటం కాదు, ఏదో గుడ్ ఫ్రైడే రోజు చదువుకుని వదిలేయటం కాదు. ఆ 7 మాటలని జీవిత పర్యాంతరం కూడా ఉండాలి. ఆ 7 మాటలు నీ బ్రతుకాలం అంతా కూడా నువ్వు పాటించాలి. ఏం చెప్పాడు? 7 మాటలు చెప్పగలరు ఎవరికైనా గుర్తుంటే? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు వెరుగురు కనుక వీరిని క్షమించుమన్నాడు. 1 నిమిషం అవుతాం అక్కడ. ఏంటి ఆ మాట? అసలు అందులో ఏమర్థం ఉంది? ఎప్పుడు ఆ మాట అన్నాడు? యేసుక్రీస్తు వారిని సిలువలో ఆయన చంపేటటువంటి క్రమములో ఆ ప్రజలను చంపుతున్న ప్రజలను చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు వెరుగురు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు ఆయన. అంటే తెలియదు యేసుక్రీస్తుని చంపుతున్న వారికి తెలియదా? మేము చంపుతుంది యేసుక్రీస్తుని, మేము చంపుతుంది ఒక మంచి వ్యక్తిని, మేము చంపుతుంది తప్పు అని వాళ్ళకి తెలియదమ్మా? తెలుసా తెలియదా? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చంపుతున్నాను అనుకోండి, అది చంపడం తప్పు అని నాకు తెలియదా? తెలిసిన నేనేం చేస్తున్నాను? వాడిని చంపుతున్నవాడు ఏమన్నాడు? ఇతను క్షమించు అన్నాడు. ఏంటది? అందులో ఏమర్థం ఉంది? వీరు ఏమి చేయుచున్నారు, వీరికి ఎరుగురా? ఎరకే వాళ్ళకి. యేసుక్రీస్తులో ఒక క్షమాగుణం కనపడుతుంది. ఎందుకు ఎరగరు వారు అంటున్నారంటే, భవిష్యత్తు వారికి తెలియట్లేదు. చనిపోయిన తర్వాత మనిషి పరిస్థితి ఏమైపోతుందో వారికి తెలియటం లేదు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? క్షమించుము అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక క్షమాగుణాన్ని మనం నేర్చుకోవాలి. తనను కొట్టిన వారిని, తనని తిట్టిన వారిని, తనని అంటున్నటువంటి వారిని క్షమించుము అంటున్నాడంటే యేసుక్రీస్తు. మరి నిన్ను కొడితే, నిన్ను చంపుతుంటే,
నువ్వేం చేయాలి? నువ్వు తిరిగి కొట్టాలా? తిరిగి చంపాలా? లేదు. యేసుక్రీస్తు వారి శిలువలో పలికినటువంటి మాట ఈరోజు మనం మాట్లాడగలగాలి. ఈరోజు ఈ మాటను చూసినప్పుడు మనల్ని హింసిస్తున్నటువంటి వారిని, మనల్ని బాధ పెడుతున్నటువంటి వారిని క్షమించే గుణం మనలో ఉండాలి. క్రైస్తవులలో ఉండవలసింది ఏంటో తెలుసా? క్షమించే గుణం ఉండాలి. క్షమాపణ కోరేటటువంటి గుణం మనలో ఉండాలి. అదే యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. అందుకే తండ్రి వీరికి ఏమి తెలియదు కనుక వీరిని క్షమించుము అంటున్నానంటే మనము కూడా క్షమించుమన్న పదం అనాలి. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మనల్ని ఎవరైనా కొడుతున్నారనుకోండి, మనల్ని బాధపడుతున్నారనుకోండి, మనల్ని హింసిస్తున్నారనుకోండి, మనల్ని అనరాని మాటలు అంటున్నారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు? ఈ గుడ్ ఫ్రైడే రోజు ఒకరోజే క్షమించాలా? అమ్మా, నీ బ్రతుకు కాలం అంతా నువ్వు క్షమించాలి. తప్పదు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఆయన క్షమించాడు. ఆయనే క్షమిస్తే మనం ఎందుకు క్షమించకూడదండి? నిన్ను ఆ విధంగా చిత్రవద పెట్టి నిన్ను ఆ విధంగా సిలువలో చంపుతుంటే ఆ మాట నువ్వు అనగలవా? నేను ఈడ్చుకొని పోతున్నారు అనుకోండి, ఎవరైనా క్షమించు యేసు ప్రభువా అంటారా? అనగలుగుతారా మీరు? ఎవరైనా సిలువలో తీసుకుపోయి మనకు దీనికి ఒక మేకు గట్టిగా గుద్ది, దీనికి ఒక మేకు గట్టిగా గుద్ది, తలపై ఒక ముళ్ళ కిరీటం తీసుకొచ్చి గట్టిగా ఇలా గుద్దితే క్షమించు అంటారమ్మా? ఉందా? మంచి మనసు మనకు ఉంటుందా? ఉంటుందా? ఉండాలి. ఆ బాధను తట్టుకునే శక్తి యేసుక్రీస్తు దేవుడు కదండి, అందుకని తట్టుకున్నారు అనమాకండి. భూమి మీద శరీరధారిగానే నీకు నాకు ఉన్న శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. తెలుసా? నీకు నాకున్న బాధ, నీకు నాకున్న కోరికలు, నీకు నాకున్న ఆనందం ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. తేడా ఏం లేదు. కానీ ఆయన దేవుని కొరకు బ్రతికాడు. ఆయన దేవుని కొరకు బ్రతికాడు. ఆయన మనకున్నది అదే శరీరం, మనకున్నది అదే మనస్సు, మనకున్నది అదే కోరిక. మనకు ఆయనకు తేడా ఏం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన నరరూపుగా బ్రతికాడు కదా. నరుడు అంటారు యేసుక్రీస్తుని భూమి మీద. ఆయన మనలాంటి మనిషే, కానీ ఆయన అన్నిటినీ తట్టుకోగలిగాడండి. క్షమించే గుణం క్రీస్తులో కనబడుతుంది. ఇంకేం చెప్పాడు సిలువలో? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఎవరినన్నాడు? ఎవరితో? దొంగని. ఏంటండి, ఇద్దరు దొంగలు ఉన్నారు కదండి, కుడివైపున ఒకడు ఎడవైపున ఒకడు ఉన్నారు కదండి. ఒక వ్యక్తి, ఇద్దరు దూషించారు దేవుని, ఫస్ట్ యేసుక్రీస్తుని ఇద్దరు అన్నారు. తర్వాత యేసు గురించి తెలుసుకున్నటువంటి దొంగ మాత్రం మారు మనసు పొందాడు. అప్పటికప్పటికి మార్పు చెందాడు. అరే, మనం చేయటం తప్పే, మనం చేసింది తప్పు, కానీ ఇతను నీతిమంతుడు, యథార్థవంతుడు, అతను ఏ పాపం కనబడటం లేదు, అతను చాలా మంచి మనిషికి వారు చిలువేస్తున్నారు. యేసు ప్రభువా, నేడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? నీతో నువ్వు పరదేశం వెళ్ళినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడండి. బందిపోటు దొంగలను ఉద్దేశించి అంటున్నాడు. అంతే కదా, బందిపోటు దొంగలకి ఇద్దరు చెరుపక్క ఉంది. ఒక దొంగ ఏమైపోయాడు? మార్పు చెందాడు. యేసుక్రీస్తు వారు సిలువలో క్షమించుమన్న మాట విన్నాడండి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించు. ఏంటి, ఇంత చిత్రవద పెడుతుంటే, ఇంత హింసిస్తుంటే, బల్లెపు పోట్లు పొడుస్తుంటే, పక్కలో బల్లె పొడుస్తుంటే, మేకులు దించుతుంటే, తలపై ముళ్ళు కిరీటం పెడుతుంటే, దూషిస్తుంటే, అవమానిస్తుంటే కూడా యేసుక్రీస్తు క్షమించుమంటున్నాడే. ఏంటి ఆయనలో ఉన్నటువంటి క్షమాగుణం? ఏంటి ఆయనలో ఉన్నటువంటి మంచి మనస్సు? ఇతని దేవుడు అనుకున్నాడు, నిజమైనటువంటి దేవుని కుమారుడు అనుకున్నాడు, ఇతనిలో ఏ పాపం లేదనుకున్నాడు, ఇతను పరిశుద్ధుడు అనుకున్నాడు, మంచివాడు అనుకొని యేసు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి నువ్వు అనగానే వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడండి. ఇవన్నీ చూశాడు కదా. అవమానించిన వారిని, హింసించిన వారిని, నిందించిన వారిని, సిలువలో చంపుతున్నటువంటి వారిని, మేకులు గుద్దుతున్నటువంటి వారిని క్షమించమంటున్నాడంటే యేసుక్రీస్తు. మనలో ఇలాంటి గుణం ఉంటే మన ప్రక్కవారు ఖచ్చితంగా మార్పు చెందడానికి ఆస్కారం ఉంది. అవునా కదండి? నీలో క్షమించే గుణం ఎప్పటికీ ఉన్నప్పుడు మనల్ని చూసి మారు మనసు పొందే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, అవునా కదా? నీలో ఈ గుణం ఉందనుకోండి, నీలో ఇలాంటి మంచి మనసు ఉందనుకోండి, క్షమించే తత్వం నీలో ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మారుతారు. తండ్రి, నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు అంటున్నాడండి. ఈ రాజ్యాన్ని స్థాపించిన వాడే, భూమి మీద ఈ లోకానికి వచ్చిన వాడే, తీసుకొచ్చిన వాడే యేసుక్రీస్తు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి అర్థంగా. ఈ మాట మన జీవితంలో అనుదినము కూడా, ప్రతిరోజు కూడా మనం చెప్పాలి. అవునా కదా? ప్రతిరోజు ఈ మాట చెప్పాలి. నాతో నేడు నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పాడండి. లక్కీ కదా అతనికి.
అసలు ఆ సిచ్యువేషన్ నాకు ఒకసారి తలుచుకుంటే అలా వస్తే బాగా అనిపిస్తుందండి. ఇంత కష్టం, ఇంత బాధ, ఇంత శ్రమ మనకు ఉండదండి. అసలు పరలోకం రావాలంటే మామూలు విషయం కాదండి, చాలా భయం. అది పరలోకం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిస్ చేద్దేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటామండి. ఆలోచించండి, పోలీస్ ట్రైనింగ్ పోయినోడికి హైట్ ఎక్కడ తగ్గిద్దో పాయింట్ అని చెప్పేసి నిక్కి 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 గట్టిగా సెట్ అవ్వడానికి సెట్ చేస్తూ ఉంటాడు. పాపం వాడికి ఏదైనా కొంచెం తగ్గింది అనగానే పక్కకు నెట్టేయగానే ఎంత బాధ. రన్నింగ్ చేసేటప్పుడు కూడా త్వరగా ఆ 5 మీటర్స్ లేకపోతే 5 కిలోమీటర్స్ లేకపోతే 5 మినిట్స్లో ఎలా వెళ్ళిపోవాలి, అలా పరిగెత్తాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు జస్ట్ కొంచెం తేడా వచ్చేసింది అనుకోండి, పాపం రన్నింగ్లో ఏమైపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. జంపింగ్లో ఫెయిల్ అయిపోతుంటాడు. ఆ ఎగ్జామ్లో 1.5 మార్క్ 1 మార్క్కి అబ్బా అసలు జీవితం వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. మంది కూడా అలా పరలోకం వెళ్ళిపోవాలి, అలా వచ్చేసి ఎలా వెళ్ళిపోయింది అనుకోండి. ఏంటి పరిస్థితి? ఒకసారి ఊహించుకున్నారు ఎప్పుడన్నా? అలా పరలోకంలో మెట్టు ఎక్కే అవకాశం మనకు వచ్చింది, వెంటనే పాతాళానికి వెళ్ళిపోయింది. ఎక్కడో జస్ట్ మిస్టేక్. ఏంటి పరిస్థితి? ఈ దొంగను చూడండి, ఎంత బాగున్నాడండి ఈ దొంగ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో. దేవుణ్ణి నమ్మిన వారు పరలోకానికి వెళ్తారు, నెమ్మది పొందుతారు. దేవుణ్ణి నమ్మని వారు యాతనకరంలో స్థలంలోకి వెళ్ళిపోతారు. రెండింటిని నెమ్మది పొంది యాత్రకర స్థలాన్ని వేరు చేస్తూ ఒక స్థలం ఉంది. అది మహా అగాధం అండి, నరకం. అది ఇంక వెళ్ళాలి, అక్కడికి వెళ్ళే రోజు ఆసన్నమైంది. యేసుక్రీస్తు వారు వచ్చే రోజు నరకానికి వెళ్ళిపోతారు. పరలోకానికి ఎవరు వెళ్ళలేదండి, నరకానికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదు. వెళ్ళిన వారం దగ్గరికి వెళ్ళారు, నెమ్మది పొందే స్థలము, వేతన పరిస్థితులు. వేతనకరంగా అంత భయంకరంగా ఉందని చెప్పేసి ధనవంతుడు అంటున్నాడంటే ఇక చూడండి ఒకసారి నరకానికి పోతే అట్టుంటుంది పరిస్థితి. జస్ట్ మిస్ అయిందాం అనుకోండి, ఇక ఏం మామూలుగా ఉండదు. ప్రియమైన దేవుని పిల్లల, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. చెప్పగలుగుతావా నువ్వు? చెప్పగలుగుతావా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని అలా బ్రతుకుతున్నావా నువ్వు? అలానే క్షమించే గుణం నీలో ఉందా? అంత భయంకరమైన స్థితి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈ మాట నీ తోటి సహోదరుడు వినగలుగుతున్నాడా? వాడిని కూడా నువ్వు మార్చగలుగుతున్నావా, అనగలుగుతున్నావా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ మాట చెప్పాలి. ఎంత కలేజం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ మాట చెప్పాలి. నేడు నీవు నాతో అంటే నాకు పరదేశం వచ్చేసింది, ఫిక్స్ అయిపోయి ఆ పరలోకం వచ్చేసి తిరుగులేదు నాకు, నన్ను నమ్ము నీకు పరలోకం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కదా, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు మనం చెప్పగలుగుతామా? నాకు పరదేశం ఫిక్స్ అయిపోయింది, పరలోకం ఫిక్స్ అయిపోయింది, రండి నన్ను నమ్మండి, నా మాట వినండి, మీరు కూడా రండి. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నువ్వు చెప్పగలవా? ఒక మనిషితో చెప్పలేనప్పుడు నీకు పరలోకం ఎలా వచ్చింది? పరదేశం ఎలా వచ్చింది? ఎలా నెమ్మది పొందగలుగుతావు నువ్వు? ఆలోచించండి. భయంకరమైనటువంటి అగాధం ఒకటి ఉంది. ఏంటిది? నరకం. అందులోకి ఎవరు వెళ్తారో చూస్తారు. ఒక మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. త్వరగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆయన ఎడమ వైపున, ఇగో నాకు ఎడమ వైపు చూడండి ఒకసారి. ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడ్డారు మీరు, శపింపబడిన వారులారా నన్ను విడవండి, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన. అది అపవాది దూతలకు అపవాదం. అది మనకు కాదు అసలు. చాలామంది నరకం మన కోసం చేశారంటారు. నరకం మన కోసం ఏం చేయలేదండి, అది అపవాదికి, వాడి అనుచరులకి. అపవాదికి చేశాడు వాడు. నువ్వు అపవాది అడుగు జాడల్లో, అపవాది బాటలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నన్ను ఏం చేయాలనుకున్నాడు? అలా దేవుని కోసం బ్రతకని వారు ఎవడైతే ఉన్నాడో వాడు అపవాది కోసం బతికినవాడు. అపవాది కోసం బ్రతికిన వాడికి ఏ శిక్ష? అపవాదికి ఇయ్యబడిన అగాధం అనేటటువంటి ఆ నరకంలోనికి అప్పుడు బ్రతకని వారు త్రోసి వేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, వారు శపింపబడిన వారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. చీకటి గల బిలములోనికి త్రోసి వేస్తున్నాడండి. ఎవరైతే దేవుని కొరకు బ్రతకకుండా అపవాది కొరకు బ్రతుకుతున్నాడో, వాడి అనుచరులుగా బ్రతుకుతున్నారో, వారి అడుగుజాడలో నడుస్తున్నారో, వారి మాటలకి విలువనిచ్చి నడుస్తున్నాడో, వారందరినీ కూడా ఆ నరకం అనేటటువంటి అగాధంలోనికి యేసుక్రీస్తు వారిని నెట్టిపడేస్తున్నారండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారులారా రండి, మీకు ఎప్పుడో సిద్ధపరిచిన ఆ రాజ్యం, ఆ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుని అక్కడ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అక్కడ ఏడుపు ఉండదు, ఏముండదు, ఎండదెబ్బ ఉండదు, ఏది ఉండదు. మీ ప్రతి భాష బిందువును నా తండ్రి తుడిచేస్తాడు. దేవుని కోసం బ్రతికితే పరదేశి, తర్వాత పరలోకం. దేవుని కోసం బ్రతకకపోతే వేతనకరం, తర్వాత మహా అగాధం. ఆ అగాధం ఎవరికి? అపవాదికి, వాడి అనుచరులకి. తర్వాత దేవుని కొరకు బ్రతకని వారికి ఆ అగాధం. ప్రియమైన దేవుని పిల్లల, మూడో మాట చెప్పండి.
అమ్మా ఇదిగో ఇదిగో నీ కుమారుడు. ఎవరా కుమారుడు? యోహాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ యోహాను, నా ప్రియమైన శిష్యుడా, నా ప్రాణ స్నేహితుడా, ఇదిగో నీ తల్లి. ఆయన తల్లి ఏమకాయన కొడుక? ఒక్కసారి ఆలోచించండి. పేతురు కిందకి అప్పగించలేదు, పేతురు కిందకి అప్పగించలేదు. అసలు దురుగు స్వభావం మనోడిది. ముమ్మారు అబద్ధం ఆడతామని చెప్పాడు యేసుక్రీస్తు. అబద్ధం ఆడేసాడు. ఎవరు యేసుక్రీస్తు నాకు తెలియదు అన్నాడు. అలాంటి యేసుక్రీస్తు తల్లిని ఏం అప్పగిస్తాడు? నమ్మకమైన వానికి మాత్రమే అప్పగించాడండి. అప్పటిదాకా తల్లి బాధ్యత యేసుక్రీస్తు తీసుకున్నాడు. యేసు చనిపోయిన తర్వాత అమ్మని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు కొడుకు చూసుకోవాలి. అలా చూసుకునే కొడుకు ఎవరు? యోహాను గారు. ఎందుకు? భర్త ఉన్నాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా పుట్టారు కదా మరి అమ్మకి. వాళ్ళు చూసుకోరా? చూసుకోరు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దనంగా వచ్చిందండి చచ్చిపోయేటప్పుడు. ఏ తల్లి కడుపు కోత ఆగిద్ది చెప్పండి? చూడకుండా ఉండగలిగిద్ది? అలాంటి యేసుక్రీస్తుని చూడటానికి వచ్చిన తల్లిని మరలా వాళ్ళు ఎట్లా చేర తీసుకుంటారు? ఆలోచించారా? నా తల్లి పరిస్థితి ఏమైపోద్దని చెప్పేసి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్నాడు. ఈరోజు తల్లిని అలా మనం చూసుకోవాలి. తాను ప్రేమించిన శిష్యుడికి అప్పగించేశాడండి. ఈరోజు భూమి మీదకి రావడానికి కారణం ఎవరో తెలుసా? మనం తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు మనం ఎలా చూసుకోవాలి? బైబిల్ చెప్పింది. సన్మానించాలి, బాగా చూసుకోవాలి, వారి కష్టం రాకుండా చూసుకోవాలి. తల్లి బాధ్యతని, తండ్రి బాధ్యతని ఏమంటే గుర్తెరిగిన యేసుక్రీస్తు ఆ తల్లి బాధ్యతను మరలా కొడుకు అప్పగిస్తున్నాడంటే మరి నీవు నేను అలా చేయగలుగుతున్నామా? మనం చనిపోయేంతవరకు తల్లిదండ్రులు బాగా చూసుకోగలుగుతున్నామా? మనం చనిపోయే ముందు ఒకవేళ ఇంకేమైనా పిల్లలు ఉంటే వారికి మనం అప్పగించగలుగుతున్నామా? ఆ తల్లిదండ్రుల బాధ్యతని మధ్యలోనే వదిలేస్తున్నామా? గాలికి వదిలేస్తున్నామా? అనాథాశ్రయాలు వేస్తున్నామా? వృద్ధాశ్రయంలోకి వదిలేస్తున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో చిలువలో పలికిన 3వ మాటగా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తల్లి బాధ్యతను కొడుకు అప్పగిస్తున్నాడు. ఆ ప్రియమైన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఆ శిష్యుడు చచ్చిపోయేంత వరకు ఆ మరియమ్మను చూసుకోవాలి, బాగా ఆ తల్లిని చూసుకోవాలి. నీకు నాకు ఉన్న తల్లిని, తండ్రిని చచ్చిపోయేంత వరకు కూడా బాగా చూసుకోవాలి. ఒక బాధ్యత. తల్లిదండ్రులను సన్మానించాలి. నువ్వు తల్లిదండ్రులు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుని వాక్యంలో పెంచాలి. ఆ బిడ్డను దేవుని వాక్యంలో తల్లిదండ్రులు పెంచితే ఆ బిడ్డలు తల్లిదండ్రులు సన్మానిస్తూ ఉంటే ఆ బిడ్డలు తల్లిదండ్రులు సన్మానించినప్పుడు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేస్తాడు. లింక్ ఎంత బాగుంది. కనుక ఆ యొక్క బాధ్యతను, ఆ తల్లిదండ్రులను చూసుకునే యొక్క బాధ్యతను, ఆ తల్లిని చూసుకునే బాధ్యతను శిష్యుడైన యోహాన్ గారికి అప్పగించాడు. మనం చేయగలుగుతున్నామా? మనం చెప్పగలుగుతున్నామా? మనం పాటించగలుగుతున్నామా? మనము బ్రతకగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం చెప్పాడు 3వ మాట? అమ్మా ఇదిగో నీ కొడుకు, కుమారుడు. శిష్యుడికి ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ తల్లి. నీ తల్లి ఎప్పటి నుంచి పెంచు. ఉందా మంచి మనసు యోహానికి? ఉంది. ప్రియమైన స్నేహితుడు ఆయనే కదండి యేసుక్రీస్తుకి. ఆ ప్రియమైన స్నేహితుడు యోహాన్ గారు అని చెప్పేసి చాలామంది ఒక సినిమా తీసేశారు. ఆ యోహాన్ గారిని స్త్రీగా చిత్రీకరించి యేసుక్రీస్తుకి ఒక లెవెల్గా చూపించారు. తెలుసా సమాజం ఎలాంటి సమాజం? ఆలోచించండి. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నాడు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? అప్పటిదాకా ఎవరు పట్టుకున్నారు? తండ్రి. కొడుకు చెయ్యి పట్టుకున్నాడు. తండ్రి పట్టుకున్నంత వరకు కొడుకుకి ఏమి కాల, చాలా బాగున్నాడు, మరణం లేదు. ఆ తండ్రి ఇప్పుడు చెయ్యి విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఆయన చచ్చిపోవాలి. ఆయన చచ్చిపోతేనే మనకు రక్షణ. ఎందుకు విడిచాడు యేసుక్రీస్తు చెయ్యి? అప్పటి వరకు ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు విడిచారు? పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మనందరినీ. ఆ కుమారుని కూడా పరలోకం తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తుని ఎన్నో నిందలు, అవమానాలు, చిత్రవద 33 సంవత్సరాల్లో నీ ఆనందం లేని జీవితం అనుభవించావు నా కొడుగా. నువ్వు ఈరోజు నీ చెయ్యి విడిచిపెడితే నువ్వు సుఖమైన, సంతోషమైన యుగయాలు ఉండే ఆనందంలోకి వస్తావు. నీ చెయ్యి విడిచిపెట్టడం వల్ల నా బిడ్డలందరికీ రక్షణ వచ్చింది, నా బిడ్డలందరూ పరలోకం రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి చెయ్యి విడిచిపెట్టాడు. చెయ్యి విడిస్తేనే పరలోకం వస్తుంది. ఎందుకు విడిచావు మరి? చెయ్యి విడిస్తేనే పరలోకం వస్తుంది. నా దేవా నువ్వు ఎందుకయ్యానని ఎంత బాధ, క్షోభకు గురై ఉంటాడు యేసుక్రీస్తు చెప్పండి. ఇక్కడ ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి అన్నాడండి ఒకప్పుడు. ఎందుకన్నాడు ఆ మాట?
మరలా సాధ్యమైతే నీ చిత్తమైతే అంటాడు. అక్కడ గిన్నెలో ఏముంది? ఆయన పొందబోయే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. చాలామంది ఆ గిన్నెలో ఏముందంటే ప్రబలంగా ఉందనుకుంటారు, రొట్టె ద్రాక్షారసం ఉందనుకుంటారు. ఆ గిన్నెలో శ్రమలు, యేసుక్రీస్తు అనుభవించబోయేవి అన్నీ ఉన్నాయి అందులో. ఈ చూసే కదండి సీరియల్ సినిమాలు తీస్తూ ఉంటారు, వాళ్ళన్నీ చూపిస్తూ ఉంటారు అక్కడ జరిగే మొత్తం కూడా కదా కార్యక్రమాలు. ఆ గిన్నెలు ఏమున్నాయి? యేసు శ్రమలు కనబడుతున్నాయి. అందుకని ఆ శ్రమలు భరించలేమన్న భయంతో ఒక్కసారిగా ఈ గిన్నెని తీసివేయన్నాడు. మరలా ఏమన్నాడు? నీ చిత్తమైతే అన్నాడు. నీ చిత్తమైతే అన్నాడు. ఇక్కడ దేవాదేవ నన్ను ఎందుకు చేయి భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు తండ్రి నా చేయి విడిచిపెడుతున్నా? మరి విడిచిపెట్టకపోతే పరలోకం లేదు నా విడిచిపెట్టాలి ఖచ్చితంగా. అందుకని విడిచిపెట్టేశాడు. ఆయనని విడిచిపెట్టడం వల్ల నీకు నాకు పరలోకం ప్రాప్తిస్తూ ఉంది. చెయ్యి విడిచిపెట్టాలి. మనలో కూడా కొన్నిసార్లు విడిచిపెడుతూ ఉంటాడు, శ్రమలోకి తీసుకువెళ్తాడు, కష్టంలోకి తీసుకువెళ్తాడు, బాధలోకి తీసుకువెళ్తాడు. అన్నంత మాత్రాన దేవుడు నీకు అన్యాయము చేసిన వాడు కాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటి గిఫ్ట్, ఏదో ఒక బహుమానం, ఏదో ఒక ఆనందం నా జీవితంలో నా తండ్రి ఇవ్వబోతున్నాడు. కనుకనే ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అనుభవించు. దేవుని కోసం నువ్వు నిలబడు. బంగారం ఉంది నీ మెడలో, చేనుగానో త్రాడుగానో గొలుసుగానో నెక్లెస్ గానో వేసుకుంటావా? అది అలానే వస్తుంది అనుకుంటున్నారు ఏంటి? చిత్రవద దానికి, బంగారానికి కాలుస్తాడు, చుత్త పెట్టి దాన్ని దంచుతాడు, దాన్ని నలుస్తాడు, దాన్ని చిత్రవద చేస్తాడు. ఆ బంగారాన్ని కంసాలి దగ్గర పోతే ఆ బంగారం ఎలా ఉంటుందమ్మా? దాన్ని ఏం చేస్తాడు? ఒక త్రాడు రావాలన్నా, ఒక చైన్ రావాలన్నా, ఒక నెక్లెస్ రావాలన్నా, ఒక అందంగా మెరిసిపోతూ ఉంటుంది, బగ మెరిసిపోతూ ఉంటుంది. అది మెడకేసుకుని చూసుకుంటావు, మురిసిపోతూ ఉంటావు. అది నాకు కావాలని ఆనందపడతావు. దానికోసం ఎన్ని లక్షల రూపాయలని పెట్టేస్తావు అనుకుంటావు. అది ఆ రకంగా రావటానికి ఎన్నో చిత్రవదలు పడింది. అది ఎంతో బాధ పెట్టాడు ఆ బంగారాన్ని ఆ మనిషి. దాన్ని కాల్చాడు ఆ మనిషి. ఆ కంసాల చుట్టు పెట్టి నలగ కొట్టాడు ఆ మనిషి. అప్పుడు ఆ బంగారం ఒక రూపశీలిగా, ఒక రూపవంతంగా నీ కంటికి కనబడింది. నీకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. నేను కూడా ఆ చిత్రవదల్లో, ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, అవమానాల్లో, ఆ నిందల్లో నువ్వు నిలబడగలిగితే ఉంటుంది మజా. మామూలు ఉన్నది. ఇంకా పరలోకం నీకే, యుగయుగాల ఆనందం నీకే, యుగయుగాల సంతోషం నీకే. చికెన్ తింటాం, చికెన్ వండుకొని తింటాం. చికెన్ వండుకుని తినే ముందు ఏం జరుగుద్ది తెలుసా మీకు? ఆ చికెన్ కొనక రావాలంటే కేజీ 300 రూపాయలు లేదా 250 రూపాయలు. 250 రూపాయలు అనుకోండి. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు కష్టపడితే నీకు వచ్చే కూలి ఎంతో తెలుసా? 300 రూపాయలు. కేజీ చికెన్ ఎంతో తెలుసా? 250 రూపాయలు. అవునా కాదా? ఆ కోడిని తీసుకొచ్చుకోవాలి, దాన్ని శుభ్రంగా కోసుకోవాలి, శుభ్రంగా అదంతా తీసేసుకోవాలి, కడగాలి, కాల్చుకోవాలి, ముక్కలు చెయ్యాలి, దాన్ని వండాలి. అమ్మో భార్య వండాలి. ఎంత టైం పట్టుద్ది దానికి? ఎంతసేపు తింటావు నువ్వు? దాన్ని ఎంతసేపు తింటావు? 5 నిమిషాలు కూడా పట్టదు. గంటలు పట్టింది ఆ చికెన్ తెచ్చుకొని వండుకొని తినే అంతవరకు పట్టిన సమయం కొన్ని గంటలు పట్టింది. 5 నిమిషాలే తింటావు. ఆ 5 నిమిషాలు ఎంత ఆనందం! ఆ పంటి కింద మొక్కబడి నవ్వులుతుంటే ఎంత రుచి నీకు, ఎంత సంతోషం, ఎంత ఆనందం నీకు. అవునా కాదా? 5 నిమిషాల సంతోషం కోసం, 5 నిమిషాల ఆనందం కోసం కొన్ని గంటలు కష్టపడ్డావు నువ్వు. భర్తగా డబ్బులు సంపాదించడానికి కష్టపడ్డావు, భార్యగా దాన్ని శుభ్రం చేసి వంట వండడానికి కష్టపడింది. తినేటప్పుడు 5 నిమిషాలే సుఖం, 5 నిమిషాల సంతోషం. దానికోసం కొన్ని గంటలు కష్టపడ్డావు నువ్వు. ఇదిగో నీ జీవితం, నా జీవితం 60, 70, 80 ఈ 60, 70, 80 సంవత్సరాల్లో శ్రమలో, బాధలు అనుభవిస్తూ ఉంటే నువ్వు యుగ యుగాలు, ఇది కొద్ది కాలం కష్టం, యుగ యుగాలు నువ్వు సంతోషపడే ఆ రోజు ఉంది. ఆ రోజు నీకు రావాలంటే కొద్ది కాలం కష్టపడాలంటే దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాలి. నీకు శ్రమలు రావాలి, నీకు బాధలు రావాలి, కష్టాలు రావాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్న మాటని చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ మాట. త్వరగా. తరువాత అతనిని తొలగించి 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 14:22 శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా మీరు ఉండండి, అనేక శ్రమలు అనుభవించి
అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. నీవు నేనంటే ఏం చేయాలి? అనేక శ్రమలు అనుభవించాలి. చాలామంది నువ్వు యేసు నమ్ముకుంటే నీకు శ్రమలు ఉండవని చెప్తారు కదా. కరెక్టా తప్ప చెప్పండి అమ్మా? యేసు నమ్ముకుంటే శ్రమలు ఉండవమ్మా? ఉండవా? మీకు ఎవరికి శ్రమలు లేవా? బాధలు లేవా? కష్టాలు లేవా? వేదనలు లేవా? ఎందుకుండవు? అందరికీ ఉంటాయి. మరి యేసు నమ్ముకుంటే శ్రమలు ఉండవని పిలుస్తావు? తప్పు, అట్లా పిలవద్దు. యేసుని నమ్ముకుంటే అనేక శ్రమలు అనుభవించాలంటున్నాడు ఆయన. క్రైస్తవులకే కదండి అనేక శ్రమలు. బైబిల్లో క్రైస్తవులు ఎంతమంది లేరు? భక్తులు ఎంతమంది లేరు? వాళ్ళు ఎన్ని శ్రమలు భరించారు, ఎన్ని అవమానాలు భరించారు, ఎన్ని నిందలు భరించారు. అవునా కదా? వాళ్ళందరూ శ్రమలు పడబట్టే కదండి వాళ్ళకి పరలోకాన్ని ప్రాప్తించింది, పరదేశకు వెళ్ళిపోయింది, నెమ్మది పొందుతుంది వాళ్ళంతా. ఎవరు సుఖంగా ఉన్నారు భూమి మీద? లాజరు ఏమైనా సుఖంగా ఉన్నాడా అమ్మ? అబ్రాహాము ఏమైనా సుఖంగా ఉన్నాడా? మోషే ఏమైనా సుఖంగా ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు సుఖంగా ఉన్నాడా? పేతురు గారు ఉన్నారా? స్టెఫెన్ గారు ఉన్నారా? యేసుక్రీస్తు ఉన్నారా? యాకోబు గారు ఖడ్గంతో చంపబడి ఆయన ఏమన్నా మంచుకున్నాడా భూమి మీద? అందరూ శ్రమలు అనుభవించారండి. అదే చెప్తున్నా, నీకు నాకు చెప్తుంది ఏందో తెలుసా? అనేక శ్రమలు అనుభవించాలి. అనుభవిస్తేనే నీకు నాకు పరలోకం అన్నాడండి. అదే చెప్తున్నారు 14:22లో, అనేక శ్రమలు అనుభవించిన వారికి పరలోకం అంటున్నాడండి. అసలు మనుషులు ఎందుకు పుడుతున్నాడో చెప్తాడు తెలుసా మీకు? అసలు ఆ మాట తెలుసమ్మా? అసలు మనుషులు ఎందుకు పుడుతున్నారు ఒకసారి చూడండి. దినవృత్తాంతం 1 గ్రంథము 4:10 చూడండి. అసలు ఈ మాటలని మీకు తెలియదండి, చెప్పేవాళ్ళు లేక, ఈ మాటల అర్థాలు తెలియక, ఏమంటే ఇంకా మీరు వెనకడగా ఉంటే ఎలా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు? అసలు మనుషులు ఎందుకు పుడుతున్నారో చెప్తున్నారు చూడండి. అక్కడ మనుషులందరూ ఎందుకు పుడుతున్నారో చెప్తున్నారు చూడండి. చెయ్యి విడిస్తే పరలోకం వస్తుంది. దినవృత్తాంతములు 1 గ్రంథము 4:10 నీ చెయ్యి నాకు తోడుగా ఉండు దయచేసి, నాకు కీడు రాకుండా. చెయ్యి తోడుగా ఉంటే కీడు రాదు, చెయ్యి విడిస్తే కీడు వస్తుంది. అదే కదా రూలు అక్కడ చెప్తుంది. దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని బట్టి అతనికి దయచేసి. ఇప్పుడు ఏమర్థమవుతుంది ఇక్కడ? చెయ్యి విడిస్తే ఏమొస్తుంది? కీడు వస్తుంది. బైబిల్లో ఈ మాట మీకు చదివించడం, నరులు శ్రమానుభవం కొరకే పుట్టుచున్నారని ఉంటుంది బైబిల్లో. నరులు శ్రమను అనుభవించడానికి పుట్టుచున్నారని ఉంటుంది బైబిల్లో. తెలుసా మీకు? వీళ్ళేమో మీకు ఏ శ్రమలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏసే నమ్ముకొని అంటారు. తప్పది. మనము పుట్టేది ఎందుకంటే బాధలు అనుభవించడానికి, హింసలు పొందటానికి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. క్రీస్తుని చెయ్యేందుకు విడిచిపెట్టాడంటే మనందరికీ పరలోకం రావడానికి. మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా అది మంచిగా చెడా? మీ మీద ఎంతోమంది చెడ్డ మాటలు పలుకుతారని ఉంది బైబిల్లో. వారికి పరలోకం అన్నాడు. చెడ్డ మాటలు పలికినప్పుడు పలుకు వారికి ఏమొస్తుందంట? మీ మీద చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. ఎందుకు? మీరు దేవుని కొరకు బ్రతుకుతుంటే, దేవుని కొరకు మీరు హింస పొందుతుంటే, దేవుని కొరకు మీరు శ్రమలు అనుభవిస్తూ ఉంటే మన కొరకు మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. చెయ్యి విడిస్తే కీడు వస్తుంది. యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచాడు. ఎన్ని బాధలండి. మరణం మనకు చెయ్యి విడిస్తే మనకేమొస్తుంది? శ్రమలు, బాధలు, ఇవన్నీ మేలు కొరకేనండి. ఇవన్నీ మనకు పరలోకం కొరకేనండి. అందుకని చెయ్యి విడిచావు ఎందుకు అంటున్నాడు. క్రీస్తు ప్రశ్నించాడు. మనం తెలుసుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు వారి చెయ్యి విడిస్తే అతనికి మంచి స్థానం దేవుడు తన కుడి పార్శ్వని ఇచ్చాడు కదా. మనల్ని చెయ్యి విడిచాడు, మనల్ని విడుస్తాడు. మనకు అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. అప్పుడు నువ్వు నిలబడగలిగితే మనకు దేవుడు ఉండే ఆ మహాపరలోకం ప్రాప్తిస్తుంది ప్రియమైన దేవుని పిల్ల. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? చెయ్యి విడిచాడు. బైబిల్లో ఒక మాట రాయబడిందండి. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలు ఒక మంచి మాట ఉంది అక్కడ. నేను జయించి, దేని జయించాలి? శ్రమలను. అర్థమైందా మీకు? మనకొచ్చే బాధలు, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే అవమానాలు, మనకొచ్చే నిందల్ని మనం జయించితే, జయించువానికి నా తండ్రితో పాటు ఆయన సింహాసనమునందు కూర్చోబెడతాడంటండి. చూడండి, పరీక్షలో పాస్ అయితే ఒక మంచి స్థానం కోరుకుంటారు కదా.
పరీక్షలో పాస్ అయితే మంచి స్థానం దొరుకుతుంది కదా. ఈ ఈ పరీక్షలో, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ పరీక్షలో కనుక నువ్వు నిలబడగలిగితే, పాస్ అవ్వగలిగితే మంచి స్థానం మనకు దొరుకుతుంది. అందుకే దేవుడు చెయ్యి విడుస్తాడు. నువ్వు శ్రమలను ఏం చేయాలి? ఇప్పుడు జయించాలి. జయించిన వాడికి సింహాసనం ఉంది అక్కడ. గుర్తుపెట్టుకోండి. నాకు ఏ బాధలొద్దు, ఏ అవమానతలు నిందలొద్దు, ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలనుకుంటావా? అది నీ ఇష్టం. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా నువ్వు తట్టుకోవాలని నువ్వు అనుకుంటావా? అయితే ఓకే, అందులో నువ్వు పాస్ అవ్వు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వు. నీకేమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుంది? అందుకే దేవుడిని చెయ్యి విడుస్తున్నాడు. జాగ్రత్త, చెయ్యి విడిచాడంటే శ్రమల్లోకి వెళ్ళిపోతావు. అందులో నువ్వు జయించు, అందులో నువ్వు నిలబడు, ఆ పరీక్షలో నువ్వు పాస్గా, నీకు పరలోకం దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా. ఓకే, 5వ మాట, దప్పిక గొనుచున్నానన్నాడు. నిజంగా దప్పిపోయింది అనుకుంటున్నారు ఏంటి? మంచిలు దప్పినాయి అనుకుంటున్నారు యేసు ప్రభుకి? మనకు దప్పినట్టు మంచిగా దప్పికాలి ఆయనకి. దేవుడు రాయించిన బైబిల్లో ఆయన కొరకు ప్రతిదీ కూడా నెరవేర్చాడండి. ఆయన కొరకు రాయించిన ప్రతి మాట ఆయన నెరవేర్చాడు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన నీళ్లు తాగితే ఎప్పటికీ కూడా దప్పికొనరన్నారు. ఎవరితోని? సమరయ స్త్రీతోని. యాకోబు బాయి దగ్గర సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు దప్పికొనవు. నేటికి దప్పికొంటున్నాడండి యేసుక్రీస్తు. ఇప్పటికీ దప్పిక. ఆయనకి ఏ దప్పికది? అప్పుడప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటప్పుడు పరుగుల దాహం తీరలేదంటాడు ఆయన. ఏంటి దప్పికొన్నాడు? ఏం దప్పిక ఆయన? పౌరు గారిది ఏం పేరు? సచిన్ టెండూల్కర్ ఏం దప్పికది? పరుగులు తీయాలి. ఇంకా ఈయనదే దప్పిక. నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఏంటి ఈయన దప్పిక? ఏం దప్పిక ఆయనకి? ఏం దప్పిక ఏంటి? అనేకులు దేవుని మాటలు విని మార్పు చెందాలి. వాక్యం అండి. ఇశ్రాయేలీలు బాగా దప్పికొన్నారు కదా. వాళ్ళకి నీళ్ళు ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తే. ఆ బండ ఎవరు? రాయెవరు? మూలకతల రాయెవరు? ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు అని ఉంటుంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిచేటప్పుడు యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మనకు 1 కొరింథీ 10:4 కనబడుతుంటుంది. యేసుక్రీస్తు ఇశ్రాయేలు నడిపించేటప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకున్నది యేసుక్రీస్తే. వాళ్ళు దప్పికొంటే ఆ దాహాన్ని తీర్చింది యేసుక్రీస్తే. ఆయన ఎప్పటికీ దప్పికొంటూనే ఉన్నాడండి. ఆత్మ సంబంధమైన బండలోని వాళ్ళు త్రాగిరని ఉంటుంది బైబిల్. ఆ బండ క్రీస్తే. క్రీస్తు వారు శరీరం రాకముందు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆత్మరూపి ఉండి ఎన్నో చేశాడు. ఎన్నో కాలంలో కూడా వాక్యాన్ని బోధించిన వాడు యేసుక్రీస్తే. ఆయన ఎప్పుడు వాడా? యేసుక్రీస్తు వారు ఎప్పుడు వాడా? యేసుక్రీస్తు వారు అడిగాడు కదండి, ఏమని? నేను దప్పి కొనుచున్నాను అన్నాడు కదండి. ఏమి ఇచ్చారు మరి? వాళ్ళు నీళ్ళు ఇచ్చారా? ఎంత దరిద్రులండి వాళ్ళు. చచ్చిపోయేటప్పుడన్నా ఆ కోరికను నెరవేర్చాలి కదండి. మంచినీరు వచ్చు కదండి. వాళ్ళు చేదు చిరకని వారు ఆయనకు అందించారు. ప్రియమైన దేవుని పిల్లల, ఎప్పటికీ దప్పిక కొనుచున్నాడు. ఏంటి అని దప్పిక? ఆయన దప్పికేంటి? ఆత్మలను రక్షించాలి. దేవుని వాక్యం అనేకులకి చెప్పి అనేక ఆత్మలను రక్షించాలి. నేను వచ్చిన 33.5 సంవత్సరాల్లో ఎంతో కష్టపడి ఎంతో మంది నేను కాపాడాను కదా. భూమి మీద ఉన్న సర్వ మానవాళి కూడా నా త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరిని రక్షించే పనిలో వారు ఉండాలి. దేవుని దప్పికేంటో తెలుసా? ఆత్మల దాహం. సచిన్ టెండూల్కర్ ఏం చెప్పాను నేను? పరుగుల దాహం అని చెప్పాను. దేవుని దాహం ఏంటి? ఆత్మలు. పుట్టుకో. ఎంతోమంది ఆత్మలు ప్రపంచంలో ఎంతోమంది ఆత్మలు నశించి నరకానికి పోబోతున్నారు. వాళ్ళందరినీ రక్షించాలి, వారందరిని కాపాడాలి. ఆ దప్పిక ఆయనకు ఉందండి. ఒక్క రోజుతో అయిపోయేదనా? గుడ్ ఫ్రైడే రోజు అయిపోయే మాటలని ఇవన్నీ మనం చదువుకున్నవి. మనం బ్రతుకాలంలో చూపించవలసిన మాటలు. ఆత్మలను రక్షించాలి, ఆయన దాహం తీర్చాలి, ఆయన కోరికను మనం తీర్చేవారిగా ఉండాలి. యేసు యొక్క దప్పికని, యేసు యొక్క ఆకలిని తీర్చింది ఎవరో తెలుసా? ఎవరు? సమరయ స్త్రీ. ఆ బావి దగ్గర నేను దప్పికొనుచున్నా, నాకు నీళ్ళు అన్న మాట విన్నప్పుడు, నువ్వు నిజముగా యేసు ప్రభువి, నిజముగా నువ్వు దేవుడివి, ఈ లోకానికి రావలసిన వాడవని చెప్పి అన్నప్పుడు ఆ ఊరు జనంలో వెళ్ళిపోయింది. ఆమెకు ఎంతమంది భర్తలు? 5 మంది. అసలు ఆ మాటలు విన్న ఆమె కమ్ము తినిపోయి ఇప్పుడు ఉన్నవాడు కూడా భర్త కాడు అని చెప్పేసి అంటే వెళ్ళిపోయింది. లోకంలోకి వెళ్ళిపోయింది, ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయింది.
నేను చూసిన యేసుక్రీస్తు వారు ఎవరు అని చెప్పేసి అందరికీ చెప్పింది, అందరినీ యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చేసిందండి. మనం ఏ ఒక్కరికం చెప్తున్నాం యేసు మాటలు? అమ్మా చెప్తున్నావా? ఆమె దాహం తీర్చింది ఆ రోజు. ఇప్పటికీ దాహంతో ఉన్నాడు. ఇప్పటికైనా మనం దాహాన్ని తీరుస్తున్నామా? ఆలోచించండి. ఆమె దగ్గరకి ఏమండి ఆమె పిలిస్తే ఎంతమంది వచ్చారండి. ఆమె దప్పిక తీర్చడం ఏంటండి? యేసుక్రీస్తు వారిని ఆకలి తీర్చని ఊళ్ళోకి వెళ్ళిపోయి భోజనం తీసుకొద్దామని, నా కడుపు నిండిపోయింది, నా దాహం తీరిపోయింది అని చూసి ఎవరు వచ్చి పెట్టారబ్బా అంతముందు అనుకుంటారు. ఎవరు రావడం కాదు. ఆమె మారి అనేకులను మార్చే ప్రయత్నాలు అందరిని తీసుకొచ్చింది. చూశావా? అసలు ఆయనకి కడుపు నిండిపోయిందండి. ఇవి చర్చ అంతా నిండారనుకోండి, నాకు ఎట్లుంటుంది చెప్పండి? ఊర్లో పనంతా ఆపుకొని ఈ గుడ్ ఫ్రైడే రోజు అయినా యేసుక్రీస్తు వారి మాటలు వినాలని, యేసు పుట్టినప్పుడు వస్తారు కానీ చచ్చిపోయినప్పుడు రాలేదు. ఇదే వీళ్ళకి తెలియని చరిత్ర. చచ్చినప్పుడే రావాలి చర్చికి. మనకు రక్షణ ఇచ్చింది మన యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని నేను చూడాలి, నాకు ఈ పని ముఖ్యమో కాదు, ఆ యేసు దగ్గరికి నేను పోవాలి, ఆ యేసు మాటలను వినాలి, నేను సంతోషపడాలి, ఆనందపడాలి, వచ్చేయించాలి. ఆయన చచ్చిపోకపోతే నాకు పరలోకం లేదు, నాకు రక్షణ లేదని పరుగులెత్తేసుకుంటూ ఈ మందిరం మొత్తం నిండిపోవాలి. ఏది? ఆదివారం వచ్చిన వాళ్ళు వచ్చారు. అంతే. ఆదివారం వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకొద్దా ఆనందం, వాళ్ళకొద్దా సంతోషం, వాళ్ళకొద్దా రక్షణ, వాళ్ళకొద్దా పరలోకం. పుట్టినరోజు మాత్రం కుప్పలే ఊడిపోతారు. మందిరాలు మొత్తం నిండిపోతాయి. ఈ మందిరం కదండి, అన్ని మందిరాలు నిండిపోతుంటాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయనకు ఆకలి అవుతుందండి, దాహం అవుతుందండి యేసుక్రీస్తుకి. ఆయన దాహం తీర్చాలండి. మనం ఎప్పుడు తీరుస్తున్నావు? నీ కడుపు నువ్వు నింపుకుంటావు, నీ దెబ్బకు నువ్వు తీర్చుకుంటున్నావు, నీ పని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎవరిని పట్టించుకుంటున్నారు ఒకసారి చెప్పండి మీరు. నేటికి ఆయన దెప్పిక లీటర్లో మంచి వాటర్ తెచ్చుకొని తాగలుగుతాడు కదా యేసుక్రీస్తు. ఆ దాహం గురించి మాట్లాడలేదు. ఆత్మల దాహం యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉంది ఆత్మల దాహం. ఈ దప్పిక మనకు కూడా ఎప్పుడు ఉండాలి. గుడ్ ఫ్రైడే రోజు కాదు, సిలువలో యేసుక్రీస్తు వారు మరణించిన రోజు చెప్పిన ఈ మాట మన బ్రతుకు కాలంలో ఎప్పుడు మనతోనే ఉండాలి. నిత్యము మనతోనే ఉండాలి. అది నిత్యము మనలో ఉండాలి. దప్పిక. ఏం దప్పిక? ఏ ఒక్క ఆత్మ రక్షించండి. ఎవరి దగ్గరికి పోయి వాక్యం చెప్పాలి? కనపడ్డ వాళ్ళకి సువార్త చెప్పండి మీరు. నిన్న సంబంధానికి వెళ్ళిపోయాను నేను. ఒక ఆమె ఏసై నమ్ముకుందంట. ఏసై నమ్ముకోమని ఎవరు చచ్చిపోయారంట. ఏసై నమ్ముకున్న కానీ శ్రమలు వచ్చినాయంట. మరలా వాళ్ళు మామూలు ఉప్పలమ్మ గుడి, ఆ గుడి ఉంటుంది కదా, మరలా ఆమె బొట్లు కాటుకులు పెట్టి మళ్ళీ లోకంలో జాయిన్ అయిపోయిందా. కూర్చో అన్నాను. చెప్పాను ఆ కాకి. మేము ఒక పిల్ల ఆమె కూతురు చూడడానికి పోయాం. మేము ఒక అతనికి ఆమెను పక్కన పెట్టి ఏమితో మాట్లాడాను ఒక పావు గంట వరకు. నేను బాధ అనిపించింది కదండి. ఏసయ్యను నమ్ముకోవాలి, నమ్ముకుంటే పరలోకం వస్తుంది. ఏసయ్య నమ్ముకుంటే ఎన్నో శ్రమలు వస్తాయమ్మా. శ్రమలు వచ్చినాయని చెప్పేసి యేసుక్రీస్తుని విడిచిపెట్టకూడదు. మళ్ళీ ఏమంటుంది? మేము వేసిన ఎప్పుడు విడిచిపెట్టాము, మేము పాపను పోతూనే ఉంటాము అంటుంది. మళ్ళీ ఇంట్లోనే ఆ గుడి ఉంది. పాప చెప్పేవాళ్ళు లేక ఇలాంటి జ్ఞానాన్ని నేర్పక మళ్ళా లోకంలో ఆమెను చూశాను, మా ఊళ్ళో ఒక ఆమెను చూశాను, మళ్ళీ లోకంలో పడిపోయాను. ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి వారి కోసం మనం వాక్యం చెబుతూనే ఉండాలి. నెక్స్ట్ 6వ మాట, సమాప్తమైనది. ఏది కూడా అండి ఆయన వాక్యం తండ్రి అప్పగించిన పనిని ఏది మిస్ చేయలేదు. అందుకే దప్పిక అవుతుందని కూడా గుర్తు చేసుకోనాలా. నాకు దప్పిక అవుతుందని చెప్పాడు అక్కడ. అది ఈరోజు నీవు నేను దప్పిక ఉండాలి. మనం కూడా ఆత్మను రక్షించే భారం మనలో కలిగి ఉండాలి. అందుకే నాకు తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని కూడా సంపూర్ణంగా నేను నెరవేర్చాను తండ్రి అంటాడు కదా. సమాప్తమైనది. నీకు నాకు తండ్రి అప్పగించిన పని మన జీవితకాలంలో, మన బ్రతుకాలంలో జరిగించి చేసి లోకాన్ని విడిచిపెట్టి ఇక సమాప్తమైనదని నువ్వు చెప్పగలగాలి. జీవితకాలం మొత్తం దేవుని పనిలో ఉండి చచ్చిపోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. అప్పుడు సమాప్తమైనదని నీవు నేను చెప్పాలి. చెప్తామా? మనకు అప్పగించే పని పూర్తి చేసి సమాప్తమైంది తండ్రి అని తండ్రికి మనం చెప్పగలుగుతామా? చెప్పిన రోజు నీ పని అప్పగించి రోజు నువ్వు పని పూర్తి చేసిన రోజు నువ్వు చెప్పగలిగిన రోజు, తండ్రి అప్పగించిన నీ పని నువ్వు పూర్తి చేసిన రోజు నువ్వు సమాప్తం చేసిన దాని అవుతావు, చేసిన వాడు అవుతావు. అదే చెప్పాడు యేసుక్రీస్తు వారు, సమాప్తమైనది. చాలామంది ఇల్లు కట్టి నా పని అయిపోయింది అంటారు. పెళ్లి చేసి అమ్మయ్య నా పని అయిపోయింది, నెత్తి మీద కొంపలు దించుకుని అంటారు కదా. పెళ్లి చేసి ఏమన్నా నా పని అయిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. కాదు, పెళ్లి చేసి కాదు, దేవుని పని చేసి క్రీస్తు చెప్పిన మాట మనం చెప్పాలి. ఇల్లు కట్టడం పెద్ద లెక్క కాదు, పెళ్లి చేయడం పెద్ద లెక్క కాదు, సువార్త చేయడం లెక్క.
దేవుని పని చేయడం లెక్క ఎంత కష్టం, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, తినటానికి ఉండదు, త్రాగటానికి ఉండవు, వెళ్ళిపోవడానికి బండిలో పెట్రోల్ ఉండదు. ఎంత భయంకరమైన పరిస్థితి మాకు తెలుసు, మీకెవరికి తెలియదు. మీకెవరికి తెలియదు తెలుసా? మీకు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కాదు, సువార్త ప్రకటించి చూడు, మజా ఉంటుంది. నువ్వు అన్నం తినకుండా వాక్యం చెప్పి చాలా బాగుంటుంది కదా. నువ్వు ఇంట్లో అనారోగ్యపు పరిస్థితితో వెళ్ళిపోయిన వాక్యం చెప్పి చాలా బాగుంటుంది కదా. తలనొప్పి వేసిద్దా, టాబ్లెట్ వేసుకుంటాను, వాక్యం చెప్పి వస్తానా, ఫుల్ హ్యాపీ. నాకు ఫుల్ హ్యాపీ. తలనొప్పితో టాబ్లెట్లు వేసుకొని పోయి వాక్యం చెప్పిన రోజులు కోకొల్లలో నా జీవితంలో చాలా రోజులు ఉన్నాయి. టాబ్లెట్ వేసుకొని వచ్చి మీకు వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి, మేనేజర్లో వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి, ఇంద్రమ్మ కాలనీలో వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. అంతే తప్ప ఏదో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు ఇది కాదు. సువార్త ప్రకటించుడు, అందులో మజా ఉంటుంది. దేవుని పని చేసి క్రీస్తు చెప్పిన మాట నువ్వు నేను చెప్పాలి. సమాప్తమైనదని ఏడో మాట నా ఆత్మను తండ్రి నా ఆత్మను అప్పగిస్తున్నానంటున్నాడు. ఒక వ్యక్తి పరలోకి వెళ్ళాలంటే బ్రతికుండగానే ఆయన ఏం చెప్పాలి? బ్రతికున్నప్పుడే నా ఆత్మను నీకు అప్పగిస్తానని చెప్పాలి. చచ్చిపోయేటప్పుడు, చనిపోయిన తర్వాత ఎవరో ఫాస్ట్ గారు వచ్చి తండ్రి ఆత్మను చేర్చుకో, రికమెండేషన్ కాదు, ఆల్రెడీ చనిపోయిన క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుంది. నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు? ఎవరైనా మీరు వినండి, ఎక్కడైనా మీరు ఆ చావు మరణం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆత్మను చేర్చుకో అనేవాడు అంటాడా? ఆ మాట మీరండి. ఆ పాస్టర్ అతనికి వాక్యం తెలియదు అంతే. క్షణంలో నువ్వు పాతాళం వెళ్ళిపోతుంటే, శిక్ష నీకు పడుతుంటే, నీవు రేపు వచ్చి తండ్రి ఆత్మను చేర్చుకో అంటున్నావు అంటే నీకు వాక్యం తెలియదు. బతికుండగానే స్టెఫెన్ చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు, ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? తాను బ్రతికిన విధానంపై ఆధారపడి ఉంటుంది. నీ బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది. తెలుసా? చచ్చిపోయే ముందు నువ్వు ఎలా ఉన్నావు అది నీకు అర్థమయ్యేది. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పరలోకం వచ్చింది, కన్ను మూసే లోపల ఓకే ఫిక్స్, పరలోకం వస్తుంది, దూతలు వచ్చేస్తారు, నన్ను తీసుకెళ్తారు. లేదా చచ్చిపోయే ముందు నీ పరిస్థితి చూసి ఖచ్చితంగా నాకు నరకమే ఫిక్స్ అయిపోతావు. నువ్వే ప్రత్యేకం వచ్చి ఎడమవైపు నిలబడి కుడివైపు నువ్వు అట్లే ఉంటుంది, ఇంకా అయిపోద్ది. నీ బ్రతుకే సువార్త. నువ్వు ఎలా ఉన్నావు ఫిక్స్, ఆ రోజు ఫిక్స్. మన బ్రతుకు మీదనే ఆధారపడింది. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎగ్జామ్ రాసి 10th క్లాస్ ఎగ్జామ్ అవుతారు, మా అమ్మాయిని ఎలా రాసేవారు? బాగా రాశాడు డాడీ, బాగా రాసింది అంటది. ఇప్పుడు బాగానే చెప్పిద్ది. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత బాగా రాసిందా రాయలేదా రిజల్ట్లో అర్థమైపోద్ది. ఆమెకు అర్థమైపోద్ది. బాగా రాసిందా రాయలేదా రాసిన అమ్మాయికి అర్థమైపోద్ది. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు అర్థమైపోద్ది. అంతేనమ్మా, నీకు పరలోకం వచ్చిద్దా రాదా నీకే అర్థమైపోద్ది. భూమి మీద నీకు అర్థమైపోద్ది, చచ్చిపోయిన తర్వాత నీతో పాటు అక్కడ చూసే వాళ్ళకి, తర్వాత మేము వచ్చే వాళ్ళకి మాకు అర్థమైపోద్ది. ఓహో ఈడు బతకలే, ఏదో నటించిండు, మొత్తానికి బైబిల్ పట్టుకుండు, ప్రార్థనకి వెళ్ళిపోయిండు, ఖచ్చితంగా పరలోకం వద్దనుకున్నాడు. చూస్తే ఏంటి, ఈడు కూడా నాతో పాటు ఉన్నాడు. నేను తాగాను, తిరిగాను, ఎంజాయ్ చేశాను, నేను నరకానికి వచ్చాను. నువ్వు బైబిల్ పట్టుకున్నావు, తాగలేదు, తిరగలేదు, ఏం చేయలేదు, పాలేదు, ఆదివారం ప్రార్థన పోయావు, నీవు నరకానికి వచ్చావు, వచ్చి నీ బతుకుచ్చాడా అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది? ఒక ఆయన అంటే పాస్ గారు చచ్చిపోయాడంట. పాస్ గారు చచ్చిపోయి అలా పోయిన తర్వాత ఒక ఆయన చూసి, విశ్వాస్ చూసి, ఒరే పాస్ట్ గారు కూడా వచ్చాడు నరకానికి. ఈయన బిషప్ కూడా వచ్చాడు. వెనకనే ఉన్నాడు బిషప్ నరకానికి పోయాడంట. బిషప్ కింద పాస్టర్ నరకానికి పోయాడంట. పాస్టర్ కింద విశ్వాసి కూడా నరకానికి పోయాడంట. ఈ విశ్వాస పాస్టర్ గారు కూడా వచ్చాడు. బిషప్ ఉన్నాడు, బిషప్ ఆయన ఎక్కడ ఉన్నాడు నరకం. మన పరిస్థితి అలా ఉందనుకోండి, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎంతమంది ఉన్నాము నరకానికి పోయిన తర్వాత, అయ్యగారు వాక్యం చెప్పావు, నువ్వు నరకానికి వచ్చావా నన్ను అంటారు. అప్పుడు ఊరే మీరు వాక్యం బాగా ఉన్నారు కదా, మీరు నరకానికి వచ్చారు నేనంట. ఏంటిది అంతా అంటే మన బ్రతుకు మీదనే ఆధారపడి ఉంటుంది. భూస్థాపితం రోజు వచ్చేసి మాట్లాడటం కాదు, అది ఆల్రెడీ ఫిక్స్. అందుకే నేనేమంటాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించేస్తున్నాను. మన ఆత్మను మనమే అప్పగించుకోవాలి. రికమెండేషన్ ఉండవు, గుర్తుపెట్టుకున్నామా? మీ ఆత్మను మీరే అప్పగించుకోవాలి దేవునికి. అంతే తప్ప మధ్యలో వచ్చి నేను మీ ఆత్మను అప్పగించడం కాదు. అది బతికుండగానే చచ్చిపోయిన తర్వాత ఆత్మను అప్పగించుకునేది ఏముంది? ఆటోమేటిక్గా ఎడమక కుడిక, అంటే నరకానిక వేదనకరమైన స్థలానిక నెమ్మది పొందే స్థలానిక ఫిక్సింగ్గా ఎవరు చెప్పడు. అక్కడిక పాస్టర్ గారు వచ్చి నువ్వు ఖచ్చితంగా గుడి పక్క పోవాలి, గుడి పక్కకి రికమెండేషన్ లేవు. ఇప్పుడు జాబులు రావాలంటే ఇప్పుడు మరీ స్వార్థం అయిపోయిందండి. నాకే చాలా బాధ అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళంతా వేస్ట్ అయిపోతున్నారు, డబ్బిచ్చి జాబు తెచ్చుకుంటున్నారు. తెలుసా? ఘోరం, భయంకరమైన పరిస్థితులు. రికమెండేషన్ లేదు. యేసుప్రభుకి కోట్లు ఇద్దామా? ఆయన కోట్ వేసాడు, నువ్వే వేస్తావు.
ఏమిస్తే చెప్పండి? ఎంత కష్టపడి పోలీస్ జాబ్ తెచ్చుకుంటారండి, మళ్ళీ బల్లకం చేయబడతారు. జాబ్ వచ్చినాక దానాలు చేయాలండి, సేవలు చేయాలండి. డబ్బు ఉంటుంది కదండి, నీకు డబ్బు ఉన్నప్పుడు పేదోడికి పెట్టవచ్చు కదండి, లేనోడికి మేలు చేయాలి కదండి. నీకు పేదోడిని దగ్గరకు తోడు పని చేసి పెట్టాలి కదా, వాడెంతో ఎత్తి నువ్వు తీసుకోవాలంటే దరిద్రం కదా. అసలు ఎంత దరిద్రం, పిచ్చి నాయగాలంటారు వీళ్ళందరినీ. అంతే కదా, నీకు లక్షల రూపాయలు వస్తే వాడికి 10,000 కూడా రావు నెలకి. వాడు పని చేసి పెట్టాలంటే వాడు ఆ 10,000 రూపాయలు నీకు ఇవ్వాలి. చాలా బాధ కదండి. దేవుడికి ఏస్తాం రికమెండేషన్, దేవుడికి ఏమైనా ఇస్తారా మీరు? మేము ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, దేవుడు 1 కోటి రూపాయలు పడేస్తాం అంటారా? తీసుకున్నాడు కదమ్మా, దేవుడు తీసుకోడు, రికమెండేషన్ లేదమ్మా. అందుకని భూమి మీద బతుకుండగానే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించేస్తానని చెప్పాలి. అంతేకాని భూస్థాపితం రోజునో లేకపోతే మనం చనిపోయిన రోజునో అది జరగదు. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా భూమి మీద బ్రతికుండగానే నీ బ్రతుకు దినాలన్నీ పలకవలసిన మాటలు, పాటించవలసినటువంటి మాటలు. అర్థమైపోయిందా మీకు? అర్థమైపోయిందా? నెంబర్ 1, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించుము. 2వది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. 3వది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4, దప్పిగా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. 5వది, దప్పికొనుచున్నాము. 6వది, సమాప్తమైనది. 7వది, నా ఆత్మను తండ్రి నా ఆత్మ నువ్వు చేర్చుకో. ఇవన్నీ కూడా నీ బ్రతుకు కాలంలో చూపించవలసినవి, పాటించవలసినవి, బ్రతకవలసినవి. ఓకే, అందుకని గుడ్ ఫ్రైడే రోజు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎంజాయ్, ఆనందం, సంతోషం. ఈరోజే మీరు ఆనందించండి, ఉత్సహించండి, సంతోషించండి. ఇది నేను ఏర్పాటు చేసిన దినం, నా తండ్రి పరలోకంలో ఉన్న దేవుడు ఏర్పాటు చేసిన దినం గుడ్ ఫ్రైడే. ఈరోజు మీరు ఉత్సహించండి, సంతోషించండి. 365 రోజుల్లో ఒకరోజు మాత్రమే 364 రోజులు కూడా ఏం చేయాలో తెలుసా? అనేక శ్రమలు అనుభవించన్నాడు. రివర్స్, అంతా రివర్సే. ఈ ఒక్కరోజు ఫుల్గా ఏడుస్తూ 364 రోజులు ఫుల్ హ్యాపీ. ఆయనేమో 364 రోజులు మీరు ఏడవండి అన్నాడు, 365 ఒక్కరోజు మాత్రం సంతోషించండి అన్నాడు. మన వాళ్ళు 364 రోజులు సంతోషం ఉంటాం, ఒక్కరోజు మేము ఏడుస్తాం. బాగుందా? ఇదేమన్నా బాగుందమ్మా? మనం ఎన్ని రోజులు బాధపడాలి? క్రైస్తవుడైనందుకు అనేక శ్రమలు అనుభవించాలి. ఆ అనేక శ్రమలు ఎన్ని రోజులు? 364 రోజులు. ఒకరోజు మాత్రమే నీకు హ్యాపీ, ఒకరోజు సంతోషం. మనకు పండగలు లేవు, బాధలే కదా. పండగలు ఎక్కడేగా నిన్ను బాధపడమంటుంటే మరి మనం ఏం చేస్తున్నాం? 364 రోజులు హ్యాపీగా ఉండి ఒకరోజు బాధపడుతున్నాం. ఆయన 364 రోజులు శ్రమ పడుతూ ఒకరోజు సంతోషపడాడు. ఎంత భిన్నం అండి చెప్పండి? భిన్నం. నా కోసం ఆడుతుంటే నీ కోసం పెడుతాం ప్రభా. 364 రోజులు బాధపడ్డాడు, లేదు ప్రభా 364 రోజులు సంతోషపడతాం, ఒకరోజు మాత్రం ఆనందపడతాం. ఏం బాగుంది? అందుకని దేవుడికి భిన్నమైనటువంటి, దేవునికి అతిక్రమైనటువంటి విషయాలు నచ్చవండి. ఆజ్ఞని అతిక్రమించడం పాపం అన్నాడు. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. వాళ్ళకే పరలోకం. ఓకే, ప్రార్థన. పరుల గురించి మేము ఆలోచించాం తండ్రి. మీ కుమారుని మరణానికి అప్పగించారు మీరు. ఈ దినం మీరు ఏర్పాటు చేసిన దినం, ఇదే గుడ్ ఫ్రైడే. ఆయన చావకపోతే మాకు రక్షణ లేదు. ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టింది నీ కుమారుడు మాత్రమే. నీ బిడ్డలకు చెప్పాను తండ్రి, బ్రతుకాలం అంతా తండ్రి నీ కుమారుడు పలికిన 7 మాటలు మా బ్రతుకాలం అంతా మేము చూపించగలం. మా బ్రతుకాలంలో తండ్రి 7 మాటలు మేము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. పరలోకమే సంపాదించుకోవాలి. నీ కుమారుడు ఎంత వేదన, నీ కుమారుడు ఉన్నటువంటి క్వాలిటీస్ మాలో ఉండాలి. మంచి మనసు మాకు ఇవ్వండి, క్షమించే గుణం మాకు ఇవ్వండి, ప్రేమించే మనసు మాకు ఇవ్వండి, త్యాగం చేసే మనసు మాకు ఇవ్వండి, జయించే జీవితాలు మాకు ఇవ్వండి. నీ బిడ్డ విన్నారు, చెప్పాను, ఆ మాట ప్రకారంగా బ్రతకడం కూర్చుంది. ఎవరు కూడా అపార్థం చేసుకున్నక తండ్రి, నీ మాటలో ఉన్న సారాన్ని అర్థం చేసుకుని నీ కొరకు బ్రతికి పరలోకాన్ని సంపాదించుకునే విధంగా సహాయం చేయండి. లేకపోతే పరలోకం కోల్పోతారు. పరలోకం కోల్పోతే భయంకరమైన నరకమే మాకు ఉంటుంది తండ్రి. ఇచ్చిన మాటకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డను జ్ఞాపకం చేసుకుని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.